దానమేకం కలౌ యుగే అని చెప్తున్నారు. మరి దాన గుణాన్ని పెంపొందించుకోవాలి. మన దగ్గర ఎంత ఉంది అనేది ముఖ్యం కాదు, మనం ఎంతమందికి ఉపయోగపడుతున్నాం అనేది ముఖ్యం. ఎందుకంటే స్వార్థాన్ని పెంచుకుంటే స్వార్థం మన శ్రేయస్సును భంగపరిచేదే కానీ శ్రేయస్సుకు ఉపకరించేది కాదు. అదేమన్నా దివ్య స్వార్థమా? ఈ స్వార్థం ఒక పరిమితిలో ఉంటే మంచిది. ఈ స్వార్థమే కనుక పరిమితిని దాటితే ఆశ ఎట్లా అయితే దురాశ అవుతుందో, దుఃఖాన్ని కలిగిస్తుందో, అట్లానే జీవుడికి పతనాన్ని కలిగిస్తుంది, భయంకరమైనటువంటి దుఃఖాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే లోభం నరకానికి ద్వారం కదా. లోభం వలన జీవుడు లాభపడలేడు. అందుకని ప్రలోభాలకు లోబట్టం గొప్ప విషయం కాదు. స్వార్థాన్ని తగ్గించుకోవడం, నిస్వార్థ భావాన్ని పెంపొందించుకోవడం, లోకహితం గురించి ఆలోచించడం, అందులోనే తనకు శ్రేయస్సు ఉంది అనే సత్యాన్ని సదా గుర్తుంచుకోవాలి. హరయే నమః, గురవే నమః.